జల్ జీవన్ మిషన్ ప్రధాని మోదీ కళ అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలకు కూడా నీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలన్నది మిషన్ ఉద్దేశమన్నారు. రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వాలని కేంద్రం అంటే గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. 38 రిజర్వాయర్లుంటే వాటి నుంచి నీటిని సరఫరా చేయాల్సింది పోయి బోర్ పాయింట్ల పేరుతో 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని అన్నారు పవన్ కళ్యాణ్. బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవన్నీ చాలా అబ్సర్డ్గా ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్ అంటే ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి. అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది. మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4,000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం, మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి.